నెల్లూరు నగరంలోని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా 3వ పట్టణ పోలీసులు భారీ కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. నేరరహిత సమాజమే లక్ష్యంగా నేరాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు నగర ఏఎస్పీ దీక్ష సూచనలతో 3వ పట్టణ సీఏ సోమయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుజ్జమ్మరేవు, ఈదుగుమెట్ట ప్రాంతాల్లో సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది ఇల్లిల్లు గాలించారు. సరైన ధృవపత్రాలు లేకుండా అనుమానాస్పదంగా ఉన్న 36 మోటార్ సైకిళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటి యజమానులు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న 3 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ షీటర్ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు తెలిస్తే వారిపై కఠినమైన పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సీఐ సోమయ్య హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుందని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు బాలకృష్ణ, అనిల్ రెడ్డి, భాష, కానిస్టేబుళ్లు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం, మరియు మా నెల్లూరు పట్టణ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నెల్లూరు పట్టణంలో సంతపేట పరిధిలో ఓపీటీ సెంటర్ మరియు ఈద్గమిట్ట డౌన్ వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ యొక్క ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అనుమానితులను పట్టుకోవడం మరియు స్టోలెన్ వెహికల్స్ కానీ, ఎక్కడైనా దొంగతనం అబాండన్డ్ వెహికల్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని గుర్తించడం, ఏదైనా సంఘ వ్యతిరేక శక్తులు వాడే పేలుడు పదార్థాలు కానీ, లేకపోతే మనం ఎన్డీపీఎస్ సంబంధించిన గంజాయి, మత్తు పదార్థాలకు సంబంధించి ఎవరైనా నిల్వ చేసుకోవటం, ఎవరైనా అమ్మటం, అలాంటి వాటన్నిటి యొక్క గుర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు సుమారు 40 మంది స్టాఫ్తో మా ఎస్ఐస్, మా బాలకృష్ణ, అలాగే అనిల్ రెడ్డి, క్రాంతి, భాషా గారు, ఈ 4 ఎస్ఐలు, సబ్ డివిజన్ ఫోర్స్ మొత్తం, మరి స్పెషల్ పార్టీ అందరూ సుమారు 50 మందితో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 400 ఇళ్లని చెక్ చేయడం జరిగింది. ఇళ్లలో కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ అనుమానిత వస్తువులైన పేలుడు పదార్థాలు కానీ, గంజాయి కానీ అలాంటివి దొరకలేదు. ఈ ఏరియాలో మన రౌడీ షీటర్లు మొత్తం 3 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ని పిలిచి వాళ్ళకి సత్ప్రవర్తనతో ఉండమని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఈ చట్టాన్ని అయితే ఎవరైతే చేతుల్లో తీసుకుని చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరికల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము.